హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చిరంజీవి దుర్గా మాటల్ని తట్టుకోలేక అర్ధరాత్రి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోదామని బ్యాగ్ తీసుకొని బయటికి బయలుదేరతాడు. పాప, నన్ను నమ్మిన మా అమ్మ చనిపోయింది. నన్ను నమ్మిన మా అత్త మా నాయన మాట కాదనలేక ఆ ఇంట్లోనే ఉండిపోయింది. కానీ నువ్వు నన్ను నమ్మి నా వెంటే వచ్చావు. నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఖచ్చితంగా నేనంటే ఏంటో నిరూపించుకున్న తర్వాతే నీ దగ్గరికి వస్తాను పాప. వదినమ్మ అమ్మ లాంటిది. వదినమ్మ మాట నిలబెట్టుకుంటాను. నేనొక పనికిరాని వాడిని కాదు. నేను బాగా చూసుకోగలననే నమ్మకాన్ని కల్పించుకుంటాను అని చెప్పి పాపం అలా ఇంకా చిరు బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేసరికి విజయశాంతి అలా లేచి నిలబడి చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా చిరు షాక్ అయిపోతాడు. ఇంకా అలా వాళ్ళమ్మ నిర్మల అండ్ వాళ్ళ చెల్లెలు వర్ష, దుర్గా అందరూ బయటకు వచ్చేస్తారు. దుర్గా వాళ్ళ చెల్లెల దగ్గర మంచితనంగా ఉండడానికి మళ్ళీ నటించడం స్టార్ట్ చేస్తుంది. ఏంటి చిరు, ఏంటిది? నువ్వు ఇలా అర్ధరాత్రి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే మా చెల్లెలి భవిష్యత్ ఏమవుతుంది? మా చెల్లెల గురించి ఒక్కసారి కూడా ఆలోచించవా నువ్వు? ఇక్కడ నీకేం తక్కువైందని కావాలనే ఇదంతా చేస్తున్నావు కదా నువ్వు అని చెప్పి అడుగుతుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట చిరంజీవి. ఇంకా విజయ దుర్గా వైపు చాలా కోపంగా చూస్తుంది. ఏంటే ఇలాంటి వాడిన నువ్వు నమ్మి ఈ బ్రోడ్డు మీదకి వచ్చావు అని అడుగుతుంది విజయ. అక్క, ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దక్క. ఎవరి వల్ల చిరంజీవి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో నాకు బాగా తెలుసు. చూడు చిరంజీవి, ఈ అత్త వాళ్ళ ఇంట్లో ఉండడానికి నీకు ఎందుకు ఇబ్బందిగా ఉందో నాకు తెలుసు. నాకు పూర్తిగా అర్థమైంది. మా అక్కని నన్న సూటిపోటి మాటలు కూడా నాకు బాగా అర్థమైంది. కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు చిరంజీవి. నువ్వు వెళ్ళడమే కరెక్ట్ అని అంటుంది విజయ. అమ్మయ్యా, ఇప్పటికైనా విజయ నా మాటలు అర్థం చేసుకుంది అనుకుంటుంది దుర్గా. కానీ నీ వెంట నేను కూడా వస్తాను చిరంజీవి అని చేయి పట్టుకొని ఇంక బయలుదేరుతుంది విజయశాంతి. ఒక్కసారిగా నిర్మల, అమ్మ అదేదో మాట్లాడింది, దాని సంగతి వదిలే. నేను అల్లుడు గారిని అనటం లేదు కదా. అల్లుడు గారు మీరు ఎక్కడో ఉండడం అవసరం లేదు, మా ఇంట్లోనే ఉండండి అని చెప్పి పాపం ఎంతలా చెప్పినా సరే లేదమ్మా, అల్లుడికి అవమానం జరిగిన చోట ఒక్క క్షణం కూడా ఉండడం మాకు ఇష్టం లేదు. చిరు దేనికి పనికిరాని వాళ్ళలాగా ఈ ఇంట్లో ఒక భిక్షగాడు తిన్నట్టు తినడం మాకు అస్సలు ఇష్టం లేదు. అక్క, ఏ నోటితో అయితే నువ్వు చిరుని ఇంతలా అవమానించావో అదే నోటితో చిరంజీవి చాలా గొప్పవాడు, ఏ తప్పు చేయలేదు, నా చెల్లెల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు అని నీ నోటితోనే అనిపించకపోతే నా పేరు విజయశాంతినే కాదు అని చెప్పి ఇంకా అలా బ్యాగ్ తీసుకొని బయలుదేరుతారనమాట చిరు అండ్ విజయ బయటికి. ఇంకా చిరంజీవి విజయశాంతి వెళ్తుంటే నిర్మల, అమ్మ ఒక్క నిమిషం. విజయ, ఇప్పటి వరకు నువ్వు అనుకున్నది చేసావు, నువ్వు అనుకున్నది చెప్పావు. కానీ పెళ్ళైన కూతుర్ని ఇలా ఉత్తి చేతులతో పంపించడం నాకు నచ్చటం లేదు. కాబట్టి మీ అన్నయ్య ఆటోని కూడా నీతో పాటే తీసుకువెళ్తల్లి అని అంటారు. అమ్మ అది కాదు అని అంటుంది. ఇంకేమీ మాట్లాడద్దు. ఆటో ఉంటే మీ అన్నయ్య మీకు తోడుగా ఉన్నట్టే, కాబట్టి తీసుకువెళ్ళమ్మా అని చెప్పేసరికి ఇంకా అలా పాపం చిరంజీవి అండ్ విజయశాంతి ఇద్దరు కలిసి ఆటోలో అయితే బయలుదేరుతారు. దుర్గా, విజయ నా మాటలు వినేసిందనమాట. వినకుండా ఉండుంటే వీడు వెళ్ళిపోయేవాడు, ఇదంతా నా కర్మ అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే నిర్మల, దుర్గా నువ్వు అల్లుడు గారిని తప్పుగా మాట్లాడడం వల్ల ఇదంతా జరిగింది. ఎందుకే నీకు అతనంటే అంత కక్ష అని అడుగుతారు. కక్ష కాకపోతే ఏంటమ్మా, అన్నయ్యని ఒక నిండు ప్రాణాన్ని నిర్దాక్షిణ్యంగా చంపేసిన దుర్మార్గుడు వాడు. అలాంటిది వాడిప్పుడు ఇంట్లో అల్లుడిగా విజయశాంతి భర్తగా కూర్చొని 3 పూట్ల పనిచేయకుండా తింటూ ఉంటే నేనెందుకు ఊరుకోవాలమ్మా, నేనెందుకు ఊరుకోవాలని అడుగుతుంది. నువ్వు ఆలోచిస్తున్న మాటలు కరెక్ట్ కాదే. ఎంతైనా ఆత్మాభిమానం గల అమ్మాయి కాబట్టి బయటికి వెళ్ళిపోయింది అతనితో పాటు. ఇప్పుడు అది బయట ఎలా ఉంటుందో, ఏం చేస్తుందో అని నిర్మల పాపం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. విజయశాంతి అండ్ చిరు ఇద్దరు కలిసి ఇంకా ఆటోలో అలా బయలుదేరుతారనమాట. ఆటోలో వెళ్తూ ఉంటే ఇంకప్పుడే కరెక్ట్గా విజయ విషయంలో దుర్గా ఏమో ఇంటికి రీచ్ అవుతుంది. దుర్గా ఇంటికి రాగానే అన్నపూర్ణ, అమ్మి నువ్వు వాడితో ఫోన్లో మాట్లాడిచ్చావు కదా, నాకు ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారని తెలిస్తేనే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారోనని భయంగా ఉంది అని అనుకుంటుంది విజయ విషయంలో దుర్గా.
ఇంకా వెంటనే అర్జున్ అక్కడికి వస్తాడు. దుర్గాతో, దుర్గా, మీ ఇంట్లో నిన్న ఉండి వచ్చావు కదా, అక్కడ విజయ బాగుందా, చిరు కూడా అక్కడే ఉన్నాడా అని అంటారు. "ఆ, అక్కడే ఉన్నాడండి" అని అబద్ధం చెప్తుంది. నిజంగా వాడు అక్కడే ఉన్నాడా? నేనిది నమ్మలేకపోతున్నాను. అర్జున్ అలా ఇంకా వాడికైతే ఫోన్ చేస్తారు, చిరుకి ఫోన్ చేస్తారు. చిరుకి చేసి, హలో, ఎక్కడున్నావురా అని అడుగుతారు. అదేందన్నా అలా అడుగుతున్నావు, నేను నా అత్తింట్లో ఉన్నాను అని అంటారు. ఏంటి, నిజంగా నువ్వు నీ అత్తింట్లో ఉన్నావా? ఒకసారి విజయకు ఫోన్ ఇవ్వు అని అంటారు. ఇంకా విజయశాంతి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో బావగారు అని అంటుంది. ఏంటమ్మా విజయ, నిజంగా నువ్వు మీ ఇంట్లోనే ఉన్నావా, మీరిద్దరూ అక్కడ హ్యాపీగానే ఉన్నారా అని అడుగుతారు. ఒక్కసారిగా చిరు ఇంక షాక్లో ఉండిపోతాడు. ఇంట్లోనే ఉన్నామని చెప్పు చెప్పు అని చెప్పి సైగ చేస్తూ ఉంటారు. అదే బావగారు, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందంటే ఇదిగో ఇప్పుడే ఇద్దరం కలిసి గుడికి వస్తున్నాం అంతే అని అంటారు. అక్కడంతా బాగానే ఉంది కదమ్మా, ఏదైనా డబ్బు అవసరమైతే నాకు కాల్ చేయండి, నేను ఇస్తాను అని అంటారు. బావగారు, మాకు డబ్బు అవసరం ఏమీ లేదు, మేము ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం అని చెప్పి కాల్ కట్ చేస్తుంది విజయ. ఇంకా కట్ చేసి పాపం ఎంతో హ్యాపీగా చిరు వైపు చూస్తుంది. చిరు, అమ్మయ్య, నిజం తెలిసిపోతుందేమోనని కంగారు పడున్నాను పాప, లేకపోతే అన్న ఊరుకునేవాడే కాదు అని అంటారు. చూడు చిరు, అన్నిటికీ ఆ పైవాడే ఉంటాడు. ముందు మనం వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుందామని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుంటారు చిరు విజయ. ఇంక వెంటనే చిరు విజయతో, పాప, నువ్వు నన్ను నమ్మి నా వెంటే వస్తున్నావు, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది పాప అని అంటారు చిరు. విజయ వెంటనే చిరు భుజంపై చేవేసి, చూడు చిరు, నువ్వు ఏ తప్పు చేయలేదనే నమ్మకం నాకుంది. ఇదే నమ్మకాన్ని నువ్వు అందరి ముందు నిరూపించుకోవాలి. అందరికీ నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకుంటేనే నువ్వు సంతోషంగా ఉండగలవు, అర్థమైందా అని అంటారు. తప్పకుండా పాప, అసలు ఆ రోజు ఏం జరిగింది, నన్ను కొట్టిందెవరో, నన్ను ఎవరు కావాలని బలవంతంగా తాగించారనేది ఆలోచిస్తానంటారు. కానీ ఒకటి, నిన్ను తాగిస్తే ఎవరికి లాభం? నువ్వు మందు తాగట్లేదని అక్కడ మావయ్య గారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఫంక్షన్ అంతా బాగా హ్యాపీగా జరిగింది. ఇప్పుడు నువ్వు డ్రింక్ చేస్తే నిన్ను ఇంట్లోండి గెంటేస్తారు. నిన్ను ఇంట్లోండి గెంటేస్తే ఎవరికి లాభం? ఎందుకు ఇదంతా చేశారు అని అడుగుతుంది విజయ. ఇంక వెంటనే చిరు కూడా ఆలోచనలో పడతాడు. విజయకి అర్జున్ మాట్లాడిన మాటలు గుర్తొస్తుంది. చిరంజీవి, నీకు గుర్తుందా, ఆ రోజు ఫంక్షన్లో కూడా ఎవరో కావాలనే జ్యూస్లో డ్రింక్ కలిపారు. అది నువ్వు తాగపోతే బావగారు తీసుకొని దాహంగా ఉంది అని తాగారు. తాగిన తర్వాత ఆయన కూడా మత్తుగా మాట్లాడారు. అక్క ఆయన్ని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది. నీకు ఈ విషయం గుర్తుందా అని అంటారు. హా, గుర్తుండదు పాప. అంటే నాకు మందు కప్పెట్టాలని చెప్పి ఎవరో కావాలని ముందే ప్లాన్ వేసున్నారనమాట. అయితే ఖచ్చితంగా వాళ్ళెవరో తెలుసుకోవాలి పాప అని అంటాడు చిరు. ఆ రోజు కూడా ఎవరో కావాలనే నాకే ఆ జ్యూస్ ఇవ్వాలనుకున్నారు, కానీ మిస్ అయింది. దీని వెనక ఎవరో ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే దుర్గా, సరే ముందైతే మనం వెళ్దాం రా అని చెప్పి ఇంకా ఇద్దరు కలిసి బయలుదేరుతారు. పాప, ఒక్క నిమిషం, ఈ ఆటో నేను తోలొచ్చా అని అడుగుతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయ. నువ్వొద్దు, నేనే నడుపుతాను అని అంటుంది. లేదు పాప, నువ్వు కష్టపడకూడదు, ఇప్పటికే నా వల్ల నువ్వు చాలా కష్టపడుతున్నావు, కాబట్టి ఈ ఆటోని నేను నడుపుతాను అని ఇంకా అలా దేవుడి గదిలో పాపం నమస్కారం పెట్టుకొని ఆటో నడపడం స్టార్ట్ చేస్తాడనమాట చిరు. ఇంకప్పుడే ఒక కస్టమర్ వస్తారు, ఒక పెద్ద ఆవిడ. బామా, ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతారు. అలిపిరి దగ్గరికి అని. సరే రా, నేను తీసుకెళ్తానని చెప్పి ఇంకా అలా విజయశాంతి ముందు కూర్చుంటుంది చిరు పక్కన. చిరు ఇంకా వెనకాల ఆవిడని తీసుకొని అలిపిరికి బయలుదేరుతారు. బాబు, ఇదిగో డబ్బులు అని అంటారు. వద్దులే బామ్మ, నువ్వు నా మొదటి బోని, నీ దగ్గర నేను డబ్బులు తీసుకోనని అంటారు. మీరిద్దరూ చూడ్డానికి చూడ చక్కగా ఉన్నారు, మీ జంట చాలా బాగుంది, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయని చెప్పి ఇద్దరిని ఆశీర్వదించి, ఇదిగో బాబు, కనీసం ఈ డబ్బులైనా తీసుకో అని ఇంక డబ్బులు చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. విజయశాంతి అలా చూస్తూ ఉంటే మనకి ఆ దేవుడి ఆశీస్సులు దొరికినట్టే అని పాపం ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే తిరుపతి తిరుపతి అని చెప్పి ఆటోలో అడుగుతూ ఉంటే ఇంకా అలా కొండపై నుండి, అంటే తిరుమల నుండి తిరుపతికి, తిరుపతి నుండి తిరుమలకి అలా ఇంకా ఆటోస్ అయితే నడుపుతూ ఉంటాడనమాట పాపం హ్యాపీగా చిరు. ఇంకా నడపడం వల్ల అతనికి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఇంకా తీసుకొని చిరు విజయ దగ్గర దాస్తాడు. ఇదిగో పాప, మనకి డబ్బులు వచ్చుండాయి, తీసుకో,
నేను వెళ్ళి మనకు భోజనం తీసుకొస్తా అని చెప్పి ఇంకా అలా వెళ్ళి భోజనాన్ని తీసుకొస్తాడు. అలా పాపం చిరు విజయశాంతి కొంచెం కొంచెం డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఇది ఇలా ఉండగా కృష్ణన్ రాజు ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరుతాడు అర్జున్తో షాపింగ్ మాల్కి. సో షాపింగ్ మాల్లో అన్ని స్టాక్స్ చూసుకుంటూ ఉంటే కృష్ణన్ రాజు, ఇప్పుడు నువ్వు ఒంటరి వాడివి, ఎందుకంటే నీ కండగా నిలబడే ఆ చిరంజీవి విజయశాంతి ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు కదా, కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు ఒంటరిగా దొరికావు. మంచి స్పాట్ చూసుకొని నీకు నేను ఖచ్చితంగా చంపేస్తాను. నువ్వు చనిపోతే అది చూసి నీ పిల్లలు ఏడుస్తూ ఉంటే అది నేను చూస్తా. ఎందుకంటే మా నాన్నని చంపి నువ్వు కూడా అలాగే రాక్షసుల్లా బ్రతికే ఉన్నావు కదా, అందుకే అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నా అని చెప్పి ఇంకా అలా చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా విజయశాంతి చిరంజీవి ఇద్దరూ షాపింగ్ మాల్ బయటే ఉంటారు. తనైతే బయటకు వస్తుందన్నమాట. మంజుల ఒక్కసారిగా చిరు విజయాన్ని చూసి షాక్ అవుతుంది. ఏంటి ఇక్కడున్నారు? పాపం మీరు బయటకు వెళ్ళిపోయినట్టున్నారుగా, ఎలా బ్రతుకుతున్నారు అని అడుగుతుంది. చూడు, ఆ రోజు ఇదంతా పక్కాగా ప్లాన్ చేసింది నువ్వే కదా అని అంటుంది విజయ. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? నేనెందుకు ప్లాన్ చేస్తాను? అయినా నాకేం అవసరం? మీరేమైనా నా శత్రువులా ఏంటి మీపై అంత పెద్ద ప్లాన్ చేయడానికి? అయినా మీరు నన్ను మరీ తక్కువగా అంచనా వేస్తున్నారు మేడం. నేను అంతకు మించి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక చిరంజీవికి అర్థమైపోతుంది, విజయశాంతికి కూడా అర్థమవుతుంది ఖచ్చితంగా తనే, కానీ తను అని ప్రూవ్ చేయడానికి మనకి ఇంకాస్త టైం కావాలి అని ఇంకా ఫిక్స్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా అలా విజయశాంతి చిరు ఇద్దరు కలిసి ఆటోని ఫుల్గా ఇంకా వాళ్ళు మొత్తం ఫుల్ ట్యాంక్ చేయించి చక్కగా రాత్రి వెన్నెల్లో కూర్చుంటారు. పాప నువ్వు నిద్రపోలేదు కదూ, నిద్రపో అని అంటారు. నిద్రపోతాను, కానీ నీకు విషయం తెలుసా? చిన్నప్పుడు మా అమ్మతో పాటు మా అన్నయ్య కూడా మాకు భోజనాన్ని తినిపించేవాడు. తినిపిస్తూ ఎంతో చక్కగా చూసుకునేవారు. మా అన్నయ్యని నేను గుర్తు చేసుకొని రోజంటూ లేదు. మా అన్నయ్య అని చెప్పి పాపం రజనీకాంత్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది విజయ. ఇంక వెంటనే పాప నువ్వేం కంగారు పడద్దు, మీ అన్నయ్య ఎక్కడో లేడు, నిన్ను చూస్తానే ఉన్నాడు. అది మనకు తెలియదంతే. ఆయన ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు, కానీ నువ్వు ఏడవాలని ఎప్పుడు మీ అన్నయ్య కోరుకోడు అని అంటాడు చిరు. ఆ రోజు నువ్వు చూసావు కదా, అన్నయ్య చనిపోవడానికి నీ యాక్సిడెంటే కారణం. అలాంటి తాగుడు ఎందుకు నువ్వు తాగుతూ ఉంటావు అని అడుగుతారు. పాప ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు చెప్పు అని తడబడుతూ ఉంటే చిరంజీవి ఒకసారి నా కళ్ళలోకి చూడు అని అంటుంది. వెంటనే చిరు వైపు చూస్తూ ఉంటాడు. చిరు, నాకు నిజం చెప్పు, నువ్వు నా దగ్గర ఏదైనా దాచిపెడుతున్నావా అని అడుగుతుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతాడనమాట చిరు. ఏంది పాప, ఏం అడుగుతున్నావు నువ్వు? అయినా నేను నీ దగ్గర ఏం దాచిపెడతాను, అట్లాంటిదేం లేదు అని చెప్పి అనేసరికి చిరు ఒకసారి నా వైపు చూసి మాట్లాడు. నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు. మా అన్నయ్య యాక్సిడెంట్ గురించి ఎత్తినప్పుడల్లా నువ్వు ఇలాగే ఉంటున్నావు. దానికి కారణం ఏంటి? నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి, చెప్పు అని అడుగుతారు. పాప అదేం లేదులే అనే రేపు ఒట్టేయించుకుంటుంది. నిజం చెప్పు, మా అన్నయ్య యాక్సిడెంట్లో ఏం జరిగింది అని అనేసరికి పాప ఒట్టేసిన కాబట్టి చెప్తున్నా, ఆ రోజు మీ అన్నయ్యని యాక్సిడెంట్ చేసి చంపింది నేను కాదు, మా అన్న అర్జున్. కానీ వాడు కూడా కావాలని చేయలేదు అనేసరికి పాపం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయ. ఏంటి బావగారా అని అలా షాక్లో ఉంటుంది. అవును, వాడే అనుకోకుండా చేసేసి ఉన్నాడు, కానీ ఇందులో వాడు తప్పేమీ లేదు అనేసరికి ఇంకా అలా పాపం విజయ అర్థం చేసుకుంటుంది. అయినా త్వరలోనే నిజం కూడా నేను అక్కకి నిరూపిస్తాను, తన మనసు నొప్పించకుండానే నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపిస్తాను అని చిరుకి మాటిస్తుంది విజయ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.